49 జీవో తాత్కాలిక రద్దు బీజేపీ పోరాట ఫలితమే అన్నారు సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు. ఆదివాసీలను తీవ్ర అన్యాయానికి గురిచేసే ఈ చట్టాన్ని పూర్తిగా రద్దు చేసేంత వరకు బీజేపీ పోరాడుతుందన్నారు. 1972లో కేంద్రం చేసిన చట్టాన్ని ఆసరాగా చేసుకుని రాష్ట్ర సర్కార్ జీవో అమలు చేసిందన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీలకు తీవ్ర అన్యాయం చేసే జీవోకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టడంతో తలగ్గిన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా జీవోను తాత్కాలికంగా రద్దు చేసిందని చెప్పారు హరీష్ బాబు. జీవో 49 వచ్చిన తర్వాత కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ గెజెట్లో ప్రత్యేకంగా గెజెట్ రిలీజ్ చేయాలి. గెజెట్ రిలీజ్ చేస్తే దాని ద్వారా ఆ జీవో అమలవుతుంది. కానీ అమలును గెజెట్ నిలిపివేయకుండా ఆ రోజు నిలుపుదల చేశారు. ఇవాళ అబేయన్స్ ఆర్డర్స్ ఇచ్చి ఈ మెమో ఇచ్చి దాన్ని నిలుపుదల చేశారు. కానీ నేను అడిగేది ఏంటంటే ఇవాళ ఇటువంటి అధికారాలు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని నిందించడం ఎంతవరకు సబబు? జీవో తెచ్చింది మీరే, అవునా? ఎవరిని సంప్రదించకుండా జీవో తెచ్చింది మీరే, జీవో నెంబర్ 49. తర్వాత ఆదివాసీ సంఘాల ఉద్యమాలు కానివ్వండి, ప్రతిపక్ష నాయకుల ఉద్యమాలు కానివ్వండి, మొదటగా ఈ సమస్యను మేము ప్రజల దృష్టికి తీసుకువచ్చి ఆ జీవో ప్రతులను తగలబెట్టింది భారతీయ జనతా పార్టీ నాయకులు మేమే. ఎప్పుడైతే 1970 కన్నా ముందున్న అటవీ ప్రాంతాన్ని పూర్తిగా టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్గా ప్రకటిస్తే ఇక అభివృద్ధి అనేది మచ్చుకైనా జరగదు. కాబట్టి నేను ఒక్కటి చెప్తున్నా, ఇవాళ తాత్కాలిక నిలుపుదలకు ఒప్పుకునేది లేదు. దీన్ని పూర్తి స్థాయిలో రద్దు చేయాల్సిందే, విత్డ్రా చేయాల్సిందే. లేని పక్షంలో ఈ జీవో నెంబర్ 49 వ్యతిరేక పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తాం.